ఈ జూలై మాసం ఆఖరి తారీఖు ఆన్లైన్ ప్రేయర్లో పాలు పొంది యూపీఎఫ్ సంఘంతో కలిసి ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఇక మంచి సమయం బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతించి ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో మరి సాక్ష్యం చెప్పడానికి, అంతేకాకుండా వాక్యం చెప్పడానికి ఆహ్వానించిన దైవజనురాలు జాయిచరణ్ అమ్మగారిని బట్టి వారికి నా యొక్క నిండు కృతజ్ఞతలు వందనం తెలియజేస్తున్నాను. మరి అమ్మగారు చెప్పిన విధంగా మరి దైవజనులు ఆత్మీయ తండ్రి గారు మాథ్యూ సాయి గారు నన్ను ఒక మంచి శిష్యునిగా చేశారని మరి అమ్మగారు చెప్పారు. అయితే నేను అనుభవించిన నా అనుభవంలో ఒక మంచి ఆత్మీయ శిష్యుడు అని చెప్పే విధంగా వారి సొంత కుమారులు ఒక కుమారుని వాళ్ళు చూశాను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే వారి యొక్క ప్రేమ ఒక సొంత కుమారుల మీద చూపిన విధంగా నా పట్ల చూపిన సంగతి నేను అనుభవించినాను. ముఖ్యంగా ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్లో మరి సాక్ష్యం చెప్పడానికి కూడా నేను చాలా సిద్ధపడ్డాను. అయితే వాక్యం చెప్పడానికి కూడా చాలా సిద్ధపడ్డాను. ఇచ్చిన సమయంలోనే మరి రెండు కూడా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే రెండు కలిపి చెప్పాలి కాబట్టి సాక్ష్యానికి చాలా తక్కువ సమయం తీసుకొని ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని మరి మీ ముందు చెప్పాలని ప్రభు నామములో నేను ఆశిస్తున్నాను. మరొకసారి ఈ యొక్క యూపీఎఫ్ ఆన్లైన్ ప్రేయర్కు ఆహ్వానించిన దైవజనురాలికి మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా యూపీఎఫ్ యొక్క సహాయక సేవకులు పాస్టర్స్కి వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా వారి టీం అంతటి కూడా నాకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి నా పేరు ఆర్ జయరాజు, నంద్యాల దగ్గర గోవిందపల్లి గ్రామము. 1986 సంవత్సరంలో నేను క్యాథలిక్ కుటుంబంలోంచి రక్షింపబడ్డాను. 89వ సంవత్సరం నుంచి 91వ సంవత్సరం వరకు బైబిల్ కళాశాల విజయవాడ సియోన్ బైబిల్ కళాశాలలో నేను చదువుకున్నాను. 86వ సంవత్సరం దైవజనులు శాంతవర్ధన్ గారి ఒక చిన్న పుస్తకము స్వస్థపడగోరుచున్నావా అనే ఒక చిన్న పుస్తకం నేను చదివినాను. ఆ పుస్తకం ద్వారా ప్రభువును దర్శించిండు. అదే సమయంలో దైవజనులు సభకు నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క కూడికలో దైవజనులు ప్రార్థించినప్పుడు దైవజనులు శాంతవర్ధన్ గారి ప్రార్థన ద్వారా నేను తాకబడి దేవుడు నన్ను దర్శించి దేవుడు నాకు రక్షణ అనుగ్రహించినాడు. మరి బైబిల్ కళాశాలలో చదవడానికి ప్రభు కృప ఇచ్చినాడు. అంతేకాకుండా హైదరాబాద్ రామ్నగర్కి 1992వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. మరి దైవజనురాలు మరి జాయిచరణ్ అమ్మగారు జూన్ నెలలో యునైటెడ్ ఉమెన్స్ ఫెలోషిప్ అని పరిచర్య ప్రారంభించినారు. అయితే ప్రారంభంలో ఇక పరిచర్య ప్రారంభించినప్పుడు 100 కరపత్రాలు మాత్రమే ప్రింట్ చేసి వాటిని ఇక సిటీలో పంచమని చెప్పినప్పుడు అనేక సంఘాలకు వెళ్ళి నేను తిరిగి పంచడం జరిగింది. దైవజనులు మాథ్యూ సాయి గారు మరి నాకు ఒక సైకిల్ మంచి ఒక వెహికల్ నాకు కొనిచ్చినారు సైకిల్. ఆ సైకిల్ ద్వారా నేను తిరిగి చర్చిలన్నీ కూడా పంచడం జరిగింది. మరి ఆ విధంగా 100 కరపత్రాలతో ప్రారంభించబడిన యునైటెడ్ ఉమెన్స్ ఫెలోషిప్ దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్గా మార్చి అనేక ప్రాంతాలకు విస్తరింపజేసి ఫలింపజేసి మహావృక్షంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యూపీఎఫ్ పరిచర్య మరి మొదట కొంచెమే కానీ ఈరోజు మహావృక్షంగా మారిపోయిందంటే దేవుడు దైవజనురాలని ప్రత్యేకంగా వాడుకున్నాడు. సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది, కానీ నా సమయం కొంచెం కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి చాలా సమయాన్ని మరి సాక్ష్యానికి మరి తగ్గించి చెప్తున్నాను. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు మరి అమ్మగారు చెప్పినట్లుగా మరి నాకు ఈ విధంగా షర్టు ప్యాంటు ఇస్త్రీ వేసుకునేది కూడా లేదు. అప్పుడు ఏదో వేసుకున్నాను అంతేగా.
అప్పుడు అందరూ సంఘస్థులందరూ చూసి ఏంటి నువ్వు పాస్టర్ అని ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడు నేను కిందికి వచ్చి భయపడి బాధపడి అయ్యగారిని ఇక్కడ సేవ చేయలేని అయ్యగారు నా చేత కాదు ఇక్కడ అందరూ నన్ను ఏలన పరుస్తున్నారంటే ఎవరంటారు ఎందుకు ఎంత బాగుంది నీ డ్రెస్ ఎంత చక్కగా ఉందని చెప్పి బలపరిచేవాడు. పాటలు పాడడానికి ప్రారంభ ప్రార్థన నుంచి ముగించేంత వరకు కూడా ఇక నడిపించే ఇక లీడింగ్ నాకు ఇచ్చినప్పుడు పాటలు పాడేసరికి నాకు పాటలు అసలు రానే రాదు. అసలు ఏ పాటలు ప్రారంభము ఏ పాటలు ముగింపు కూడా తెలియదు నాకు అసలు. అప్పుడు ఒకసారి గాస్పల్ ఫర్ ఏషియా వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఒక టీం వాళ్ళు వచ్చినారు, జిఎఫ్ఏ వాళ్ళు వచ్చినారు. ఆ టీం అంతా ఉన్నారు, పాటలు పాడుతున్నారు. నాకు పాట సరిగ్గా రావడం లేదు. అంతా అయిపోయిన తర్వాత భయపడి గడగడ వణికిపోయి పాస్ట్ గారికి నాకు ఈ పాటల్లో నేను అసలు ఇక నడిపాను, నేను ఇక్కడ త్వరగా మా ఊరికి వెళ్ళిపోతాను చెప్పినాను. ఆయన చెప్పినవాటం తెలుసా, నీ అంత చక్కగా పాడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, నువ్వు చాలా చక్కగా పాడుతున్నావు అని చెప్పినాడు. అక్కడ జరిగే పరిస్థితి ఒకటి, ఆయన మాట్లాడేది ఒకటి. నాకేమో చూస్తే టెన్షను భయము బాధ. ఆయన మాట వింటే ఒక లేని ఒక విధమైన ఆనందం సంతోషం. ఎప్పుడైనా ఒక సొంత కుమారునిగా గౌరవించినాడు కానీ ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచే మాట ఎప్పుడు మాట్లాడలేదు, తగ్గించే మాట మాట్లాడలేదు. వాక్యం చెప్పడానికి నాకు రాధయ్య గారు అంటే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులందరికన్నా చక్కగా వాక్యం చెప్పే కృప నీకే ఇచ్చిన కానీ ఎవరికి లేదని చెప్పినాడు ఆయన. అయ్యో ఏంటి ఇలా చెప్తున్నారు, నేనేమో ఎప్పుడెప్పుడు పారిపోవాలని నేను ఉంటే పాస్ట్ గారు నీ అంత చక్కగా పాడేవాళ్ళు ఎవరు అంటున్నాడు, నీ అంత చక్కగా సాక్షి వాక్యం చెప్పారు ఎవరు అంటున్నారని. ఈ విధంగా దేవజనుడు నన్ను ఒక తండ్రిగా ఎంతగానో ప్రేమించారు, గౌరవించారు. నన్ను చెప్పాలంటే ఒక సొంత కుమారులుగా చిన్న చిన్న విషయాలు కూడా సరిదిద్ది ప్రతి విషయంలో కూడా ఒక చిన్న పిల్లల్ని ఎలాగో క్రమశిక్షణగా పైకి తీసుకొస్తారో అలాగే చిన్న చిన్న విషయాల నుంచి చాలా ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. అంతేకాకుండా ప్రాముఖ్యమైన ఒక మాట ఏంటంటే మాథ్యూస్ పాస్టర్ గారి కన్నీటి ప్రార్థన ద్వారా స్వస్థత పడి అభిషేకించబడిన కుమార్తె నాకు భార్యగా రావడం దేవుడు నాకు ఇచ్చిన కృప, ఆశీర్వాదము, దేవుడిచ్చిన భాగ్యం. ఆమేన్, హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నా, ఆ భార్య గురించి కుటుంబాన్ని కట్టే జ్ఞానం ఉంది, సంఘాన్ని కట్టే జ్ఞానం దేవుడు ఆమెకి ఇచ్చినాడు. ఎందుకంటే నేను అక్కడ సేవకు వెళ్ళిన తర్వాత సమయం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. పడిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. ప్రోచితమైతే ఒకసారి అమ్మగారు అవకాశం ఇస్తే మరి సాక్ష్యానికి మరి చెప్పడానికి ఇంకోసారి రావాలని ఆశిస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన సంగతులు జరిగింది. దేవుని కలుసుకొని ఒక అవకాశం కూడా వచ్చింది. యాకోబు ఎలాగూ పెనుయేలు అనుభవంలో వచ్చినాడో అలాంటి ఒక అనుభవంలోకి ప్రభు కూడా తీసుకొచ్చినందుకు ఈరోజు అక్కడ సేవ నిలబడింది. నిజంగా నా భార్యను బట్టి నిజంగా దైవజనుని యొక్క కన్నీటి ప్రార్థన అభిషేకం ద్వారా రక్షింపబడిన కుమార్తె నిజంగా నాకు భార్యగా రావడము నిజంగా దేవుని స్తుతిస్తున్నాను. మరి దైవజనులకు నేను రుణపడినాను. మరి అంతేకాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దైవజనులు మాథ్యూస్ అయ్య గారు ఒక మంచి పుస్తకాన్ని రచించారు. త్రికాల రక్షణ అనే ఒక మంచి పుస్తకాన్ని రచించినారు. ఆ పుస్తకంలో నా 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట, మహిమపరచబడుట అనే 3 విషయాలు ఆ యొక్క పుస్తకంలో మరి దైవజనులు చక్కగా రచించినారు. నేను 86వ సంవత్సరంలో ఒక చిన్న పుస్తకం ద్వారా రక్షింపబడ్డాను. ఈరోజు మా గోవిందపల్లిలో ఒక ప్రేయర్ టవర్లో ఎన్నో పుస్తకాలు కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసే పెద్ద పెద్ద ఇంగ్లీష్ బైబిల్స్, తెలుగు బైబిల్స్, ఒక పెద్ద లైబ్రరీ మా దగ్గర ఉందండి. ఒక పెద్ద లైబ్రరీ మరి నడపడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం గాక, హల్లెలూయా. అంతేకాకుండా మేము రామ్నగర్లో ఉన్నప్పుడు దైవజనులు మా పట్ల ఎలాంటి ప్రేమ చూపినారు, ఇప్పుడు మేము గోవిందపల్లికి వెళ్ళిన తర్వాత కూడా మరి అదే విధంగా అదే ప్రేమ దైవజనురాలు మరి జయచరణ్ అమ్మగారు మా పట్ల చూపిస్తున్నారు. మేము ఇక్కడ వచ్చినప్పుడల్లా కూడా మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు, వస్త్రంలో సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా అనేక మాటలతో ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. అనేక విధాలుగా వారు చేస్తున్న ప్రార్థన, ఆర్థిక సహాయము, వారు చూపుతున్న దైవిక ప్రేమ మా జీవితంలో మర్చిపోలేనిది.
దేవునికి అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు ఎంతగానో చెల్లిస్తున్నాను. హల్లెలూయా. 2002 సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు మరి దేవుడు ఒక ప్రార్థన గోపురం కట్టమని నాకు తెలియజేసినప్పుడు అప్పుడు చిన్న కుట్టం ఉన్నింది. ఆ కుట్టంలో ఎలాగో ప్రార్థన గోపురం కట్టాలని అనుకున్నాను, కానీ ప్రభువు ఒక మంచి స్క్రీన్స్ కట్టి ప్రార్థన చేయాలని మరి తెలియజేసినప్పుడు ఆ విధంగా నేను ప్రార్థన చేసినాను. సంవత్సరం పాటు ఆ యొక్క గదిలోంచి బయటికి రాలేదు. సంవత్సరం పాటు గదిలోంచి బయటికి రాలేదు. సంవత్సరం తర్వాత మేము బయటకు వచ్చినప్పుడు, సేవకు బయటకు వచ్చినప్పుడు మా రూపాలు చూడడానికి చాలా వికారంగా మారిపోయింది. కానీ దేవునికి అభిషేకం మా మీద బలంగా పనిచేసింది. దేవుడు దర్శించినాడు, ఆ సేవను ఘనపరిచినాడు. అందరం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ప్రవచితమైతే సాక్ష్యానికి ఇంకొకసారి అవకాశం దొరికితే చెప్పడానికి నేను ఆశిస్తున్నాను. మరి దైవజనులు మత్తీ పాస్టర్ గారు నా ఆత్మీయ తండ్రిని చెప్పడానికి నేను సంతోషంగా, సగౌరవంగా, ఘనంగా తెలియజేస్తున్నాను. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదే ప్రేమ ఈరోజు దైవజనురాలు మా పట్ల చూపిస్తున్నారు. వారికి మా నిండు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. వాక్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఎందుకంటే నాకు ఎక్కడైనా కూడా వాక్యం చెప్పడమే నాకు ఎక్కువ ఇష్టం. సాక్ష్యాన్ని చాలా తగ్గించడమే నాకు చాలా ఇష్టం. మరి వాక్యం అంటే మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను. దేవుని నన్ను స్తోత్రం కనుగాక. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 2002 సెప్టెంబర్ 3వ తారీఖు ప్రభు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. 2002కు ముందుగా నా జీవితంలో దేవుడు అద్భుతాల పరిచయం ఇచ్చిండు. అయితే 2002 సెప్టెంబర్ 3వ తారీఖు తర్వాత నుంచి దేవుడు తన వాక్యాల ద్వారా అద్భుతం చేయడం ప్రారంభించినాడు. హల్లెలూయా. దేవుడు దయచేసి ఈరోజు నేను చెప్పే సందేశము మరి చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. నేను చాలా ప్రాముఖ్యమైన సందేశంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు క్రైస్తవులమైన మన జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో మనం శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగిస్తాడు. అంత మాత్రంతో దేవుని బిడ్డలు సంతోషపడకూడదు, తృప్తి పడకూడదు. కానీ ఆ అద్భుతాలను బట్టి దేవుడు మనల్ని ఒక అద్భుతంగా మార్చాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితాలు అద్భుతంగా మారాలి, ఆయన పోలికలోనికి మారాలి. అప్పుడే వారు దేవుని రాజ్యంలో సంతోషంగా ఉంటారని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దైవజనులు విలియం టిండేల్ గారు 2 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేసినారు. నా దగ్గర పుస్తకశాల ఉంది, చాలా పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకాలలో మరి నేను చదివినప్పుడు మరి విలియం టిండేల్ గారు చెప్పిన 2 చాలా ప్రాముఖ్యమైన మాటలు దయచేసి మీరు వినాలని కోరుతున్నాను. ఒకటి, దేవుడు నిన్ను సముద్రం పైకి పంపించి నేను నీతో వస్తానని, నేను క్షేమంగా ఒడ్డుకు చేరుస్తానని నీకు వాగ్దానం చేసినట్లయితే ఆ తర్వాత గాలి తుఫానులు ఎదురైనా, భీకరమైన అలలు నిన్ను ముంచెత్తినా ఆయన నిన్ను సురక్షితముగా ఒడ్డుకు చేరుస్తాడని విశ్వసించు. నీ విశ్వాస పరిమాణము వెల్లడి అయ్యేది అన్నీ సౌవ్యంగా ఉన్నప్పుడు కాదు, కానీ వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు కాదు, కానీ నీకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లోనే. మళ్ళా చెప్తున్నాను, దేవుడు నిన్ను సముద్రం పైకి పంపించి నేను నీతో కూడా వస్తానని, నేను క్షేమంగా ఒడ్డుకు చేరుస్తానని నీకు వాగ్దానం చేసినట్లయితే ఆ తర్వాత గాలి తుఫానులు ఎదురైన, భీకరమైన అలలు నిన్ను ముంచెత్తినా ఆయన నిన్ను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడని విశ్వసించు. నీ విశ్వాస పరిమాణం వెల్లడయ్యేది అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పుడు, వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు కాదు, కానీ నీకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లోనే. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక గొప్ప మాట ఆయన తెలియజేస్తున్నారు. దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తానని వాగ్దానం చేసినట్లయితే దానిని పొందేందుకు ఆయన ఏర్పాటు చేసిన మార్గము దారిద్ర్యమే. దయచేసి అర్థం చేసుకుంటున్నారా? దేవుడు నీకు
ఐశ్వర్యం ఇస్తానని వాగ్దానం చేసినట్లయితే దానిని పొందేందుకు ఆయన ఏర్పాటు చేసిన మార్గము దారిద్ర్యమే. దేవుడు తాను ఎవరిని ప్రేమిస్తాడో వానిని శిక్షిస్తాడు, ఎవరిని హెచ్చించాలని అనుకుంటాడో వానిని కిందకు పడద్రోస్తాడు, ఎవరిని రక్షించాలని అనుకుంటాడో వానిపైన మొదట నేరారోపణ చేస్తాడు. తాను మొదట ఒక వ్యక్తిని శ్రమల కొలిమిలోనికి పంపించకుండా వానిని పరలోకానికి ఎన్నడూ చేర్చుకోడు. మళ్ళా చెప్తున్నాను, ఒక వ్యక్తిని శ్రమల కొలిమిలోనికి పంపించకుండా వానిని పరలోకానికి ఎన్నడూ చేర్చుకోడు. గట్టిగా చప్పట్లోటి ప్రభువును స్తుతించి గనుపరచుదాం. హల్లెలూయా. ఈరోజు దేవునికి వాక్యంలో నుంచి ధ్యానం కోసం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించెను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ఇక్కడ ఒక విజయాన్ని చూస్తున్నాం. తనతో కూడా ఉండిన వారు అనగా యేసుతో కూడా ఉండిన వారు ఎలాంటి వారు చెప్పండి? పిలువబడిన వారు. యేసుతో కూడా ఉండిన వారు ఒకటి ఎవరు చెప్పండి? పిలువబడిన వారు. రెండవది ఏర్పరచబడిన వారు. మూడవది నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించెను. నమ్మకమైన వారు జయము పొందుదురు. ఈరోజు అంశం, నమ్మకమైన వారు జయము పొందుదురు. ఏర్పరచబడిన వారు మరి కొద్దిమంది మాత్రమే, నమ్మకమైన వారు ఇంకా చాలా కొద్దిమంది. పిలువబడిన వారు అనేకులు, వాళ్ళు ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ ఏర్పరచబడిన వారిలో కూడా నమ్మకమైన వారు ఇంకా కొద్దిమంది మాత్రమే. మనము పిలువబడిన వారముగా ఏర్పరచబడిన వారముగా మాత్రమే కాక ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు ప్రభు చెప్పండి? నమ్మకమైన వారముగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నమ్మకమైన వారు మాత్రమే శత్రువులపై జయం పొందుతారు. నమ్మకమైన వారు మాత్రమే శరీరముపై లోకముపై జయము పొందుదురు. నమ్మకమైన వారిని మాత్రమే ప్రభు అంటాడు నమ్మకమైన బలాదాసుడు అంటాడు. బలాదాసుడా కాదు, నమ్మకమైన నమ్మకమైన దాసుడా. మనం పిలువబడు మాత్రం కాదు, ఏర్పరచబడిన వారు మాత్రం కాదు, నమ్మకమైన వారముగా ఉండాలని ప్రభు మనల్ని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. నమ్మకమైన వారు మాత్రమే దేవుని చేత అంగీకరించబడిన శిష్యులు. దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి. నమ్మకమైన వారు అనేక పరిస్థితుల ద్వారా, వింటున్నారా? నమ్మకమైన వారు అనేక పరిస్థితుల ద్వారా, శ్రమల ద్వారా, కష్టముల ద్వారా, శోధనల ద్వారా పరీక్షింపబడతారు. నమ్మకమైన వారు శ్రమల ద్వారా, శోధనల ద్వారా, అనేకమైన ఇబ్బందుల ద్వారా పరీక్షింపబడతారు. ఆ పరీక్షలో ఎవరైతే జయం పొందుతారో వారే ఆయన చేత నమ్మకమైన వారుగా ధృవీకరింపబడతారు. హల్లెలూయా. ఆయన పెట్టిన ఆ శోధనలో, ఆ పరీక్షలో ఎవరైతే జయం పొందుతారో వారు మాత్రమే నమ్మకమైన వారు, అందరూ కూడా కాదండి. హల్లెలూయా. ఆయన యందు నమ్మకం ఉంచిన వారిలో చాలామంది ఎలాంటి వాళ్ళు చెప్పండి?
యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు 4 విధాలైన ప్రజలు వెంబడించినారు. కొందరు ఆహారం కొరకు వెంబడించినారు, కొందరు అనేకమైన ఆయనను ప్రశ్నలు అడగడానికి, ఆయన శోధించడానికి వెంబడించినారు, మరికొందరు అనేక స్వస్థతల కొరకు వెంబడించినారు. అయితే 4వదిగా ఆయన జీవ మాటలు విని ఆ మాటల ద్వారా జీవం పొందాలని జీవపు మాటల కొరకు మరి వెంబడించినారు. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే చాలామంది ఇలాగూ తమ సొంత ప్రయోజనాల కొరకు వెంబడించినారు, కానీ నమ్మకమైన వారిగా ఉండడం కొరకు మరి వెంబడించలేదు. జయించేవారిగా ఉండాలని ఆశ చాలామందిలో లేదు. ఒక వ్యక్తి జయించేవారిగా ఉండాలంటే, స్వార్థ ప్రయోజనాలు ఉండకూడదు, స్వార్థం కొరకు వెంబడించకూడదు, లాభాల కొరకు వెంబడించకూడదు. ఎటువంటి పరీక్షలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆయన కొరకు స్థిరంగా నిలబడే వాళ్ళే నమ్మకమైన వారు. హల్లెలూయా. నాకు కేవలం లాభాలు, ఆశీర్వాదాలు కలుగుతాయని మాత్రమే వెంబడించకూడదు, కానీ నా కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం అర్పించిన నా ప్రాణనాథుడని మాత్రమే ఆయనను మనము వెంబడించవలసిన వారమైన. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త వినాలి, చాలా ప్రాముఖ్య విషయాలు చెప్పబోతున్నాను కొద్ది సమయంలోనే. ఇశ్రాయేలీలు తమ శత్రువులైన మిద్యానీయులపై యుద్ధానికి వెళ్ళడానికి గిద్యోను దగ్గర ఉన్న సైన్యము 32,000 మంది. అయితే దేవుడు వారిని పరీక్షించినప్పుడు 20,000 మంది, ఎంతమంది చెప్పండి, 22,000 మంది పిరికివారుగా తేలిపోయారు. 22,000 మందిని ఇంటికి పంపించేశాడు. మొదట సైన్యం ఉన్నది 32,000 మంది, వాళ్ళలో పిరికి వాళ్ళుగా కనపడింది 22,000 మంది. పిరికి వాళ్ళు అక్కర్లేదు, దేవుడు పంపించేశాడు ఇంటికి. ఎంతమంది మిగిలారు చెప్పండి? 10,000 మంది మాత్రమే మిగిలారు. ఆ 10,000 మందికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ యొక్క దేవుడు వారిని వడగట్టాడు, జల్లెడగట్టాడు. ఏం చేస్తున్నాడు? పిరికి వారు ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి? 22,000 మంది. దేవుని వాక్యంలో రాయబడింది, ప్రకటన 21:8 రాయబడింది, పిరికివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. క్రైస్తవ జీవితంలో పిరికితనం పనికిరాదండి. క్రైస్తవ జీవితంలో పిరికితనం పనికిరాదండి. గోవిందపల్లి సేవకు వెళ్ళినప్పుడు అక్కడ మేము పడిన బాధలు చెప్తే మీరు నమ్మలేరు. నిజంగా ఖచ్చితంగా సాక్ష్యం మేము చెప్పి తీరాల్సిందే. ప్రవచితమైతే అమ్మగారు అవకాశం ఇస్తే నేను ఇంకోసారి వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా మరి అనుభవం చెప్పినప్పుడు మరి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు మీరు ఆశ్చర్యపోతారు. చెప్పడానికి నాలుక చాలదు, నాలుక కాదు జీవితమే చాలదు. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యములు ప్రభు జరిగించున్నాడు. దేవుడు ఆ 10,000 మందిని కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక నది దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ నది దగ్గర తీసుకువెళ్ళి పరీక్షించినప్పుడు 300 మంది మాత్రమే నమ్మకస్తులుగా ధృవీకరించబడ్డారు. ఎంతమంది చెప్పండి? 22,000 మంది ఇంటికి వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మందిలో దేవుడు పరీక్షిస్తే కేవలం 300 మంది మాత్రమే మిగిలిపోయారు. అంటే 9,700 మంది ఏమైనా చెప్పండి? వారు నీరు త్రాగే పరీక్ష దేవుడు పెట్టినప్పుడు ఆ 9,700 మంది శత్రువుల గురించిన ఆలోచన లేకుండా, శత్రువుల గురించిన శ్రద్ధ లేకుండా, శత్రువులు ఎక్కడ ప్రమాదం కలిగిస్తారని ఆలోచన లేకుండా వాళ్ళు కృంగి మరి నీళ్లు తాగారండి. మరి ఇక్కడ చూసినట్లయితే కేవలం 300 మంది మాత్రమే మెలకువగా అప్రమత్తంగా ఉండి తమ దోషులతో నీటిని తీసుకొని త్రాగిరి. ఎంతమంది మిగిలిపోయారు చెప్పండి? 300 మందితో మాత్రమే గిద్యోను గొప్ప విజయాన్ని శత్రువులపై పొందుకున్నాడు. హల్లెలూయా. 300 మంది మాత్రమే నమ్మకస్తులుగా ధృవీకరించబడ్డారు.
ఎంతోమంది దేవుని బిడ్డలు దేవుని గురించి తెలియజేస్తున్నారు, కానీ దేవుని అద్భుతాలు చెప్తున్నారు, కానీ దేవుడు అద్భుతకరుడే. దయచేసి వినండి, దేవుడు అద్భుతాలు చేస్తే క్రైస్తవులు ఆడికి ఆగిపోతున్నారు. ఆ అద్భుతాల ద్వారా దేవుడు మనల్ని ఒక అద్భుతంగా మార్చాలని ఆశిస్తున్నాడు. ఆ అనుభవానికి రావడం లేదు క్రైస్తవులు చాలామంది. మనమే ఒక అద్భుతంగా మారాలా, అది చాలా గొప్ప అద్భుతం అండి. తిరునెల్వేలిలో జాన్ రవీంద్రనాథ్ డాడ్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. మా పిల్లలు అప్పుడు చాలా చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోయినాం. చిన్న పిల్లలు అలో చేయరు అక్కడ. తమిళనాడు రాష్ట్రం, భాష రాదు, ఏమి రాదు. అక్కడ పోయినప్పుడు డాడ్ అన్నారు, చిన్న పిల్లలు తీసుకొచ్చా, మీరు ఇంటికి పోండి అని చెప్పినాడు ఆయన. ప్రభు అన్నాడు, నువ్వు ప్రశాంతంగా కూర్చోని చెప్పినాడు. నేను పక్కన కూర్చున్నా వెళ్ళి అంతేగా. మళ్ళీ పిలిచి ఆయన అన్నాడు, మీరు ఉండండి, ఇక్కడే ఉండండి, మీకే ఇబ్బంది లేదని చెప్పినాడు ఆయన. హల్లెలూయా. మా పిల్లల్ని స్టేజ్ మీద ఎత్తుకున్నాడు ఆయన. చిన్న పిల్లలు, మా ముగ్గురి పిల్లల్ని ఎత్తుకున్నాడు ఆయన. చాలా ప్రేమించినాడు ఆయన, చాలా దీవించినాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, 14 సేవలు నేను లేపినాను, 14 సేవలు నేను లేపినాను. అది ముఖ్యం కాదు, ఒక పాపి రక్షణ పొందడం అదే గొప్ప అద్భుతం చెప్పిండు ఆయన. హల్లెలూయా. నిజంగా అద్భుతాలు ఉన్నాయి, నేను కూడా అద్భుతంతో రక్షింపబడ్డా. కానీ అద్భుతం సరిపెట్టుకోవడం కాదు, ఈ అద్భుతాల ద్వారా మన బ్రతుకే ఒక అద్భుతంగా మారిపోవాలి. ఆయన పోలికలోనికి, ఆయన సారూప్యంలోకి మారిపోవాలి. ప్రజలు మనం చూసినప్పుడు మనలో యేసు కనపడాలి. హల్లెలూయా. మనలో ఎవరు కనపడాలి చెప్పండి? అద్భుతంగా మారిపోవాలి మనం. దేవుడు అది కోరుతున్నాడు. ఇంకొకటి ఒక ఇంపార్టెంట్ మీకు చెప్పాలనుకుంటున్నా. చాలామంది ప్రజలు సమస్యలు 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 చెప్పండి అందరూ చెప్పండి. సమస్యలు సమస్యలు, నా సంగతి ఏంది, నా సంగతి ఏంది, నా సంగతి ఏంది, నా సమస్య ఏంది, నా సమస్య, నా సంగతి ఏంది, నా సంగతి ఏంది. నా అనుభవంలో నేను నేర్చుకున్నానండి, దేవుడికి నీవు సమస్య కాదు, నీ సమస్యలు కాదు. అసలు సమస్య ఏం తెలుసా? నీవే సమస్య. ఎస్ఆర్ను ఎంతమంది అంగీకరిస్తున్నారు? నీ సమస్యలు దేవునికి సమస్యలే కాదు. మరి గత మాసంలో మరి యూపీఎఫ్ యానివర్సరీ జరిగింది. నేను యూట్యూబ్లో ఏదో ఒక మీటింగ్ వెళ్ళి వచ్చినప్పుడు అనుకోని విధంగా చూస్తే లాస్ట్లో ఒక పాస్టర్ గారు విధేయత గురించి వాక్యం చెప్తున్నారు. నాకు ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టం, కొత్త విషయాలు తెలుసుకోవాలని నాకు ఇష్టం. ఆయన చెప్పినది ఏంటంటే దాదాపు 4-5 రకాల విధేయత చెప్పి చివరిలో సింహమే సంపూర్ణ విధేయత చూపిందని చెప్పిండు ఆయన. హల్లెలూయా. మనిషితోనే సమస్య, అవునా కదా చెప్పండి? మనిషితోనే సమస్య. మనము దేవునిగా చూడంలే. దేవునిలో మనల్ని మార్చే శక్తి ఉంది. దేవుడు సర్వశక్తి సంపన్నుడు, ఆయన ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ఆయన ఎంతో గొప్ప అద్భుతం చేయగలడు. అది మనం నమ్మడం లేదు. దేవుడికి సమస్య మనమే. ఎందుకు తెలుసా? ఆయన మాటకి మనం నమ్మడం లేదు, ఆయన మాటకు విధేయత చూపడం లేదు. ఆయన మాటకు మనం విధేయత చూపాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, ఇంకా చాలా ముఖ్యంగా చెప్తున్నా వినండి. ఇప్పుడు దేవుడు మనల్ని అనుదిన జీవితంలో పరీక్షిస్తాడు. ఎప్పుడు వినని విషయాలు చెప్తున్నా వినండి. దేవుడు మనల్ని అనుదిన జీవితంలో పరీక్షిస్తాడు. గిద్యోను సైన్యాన్ని ఎలాగూ పరీక్షించాడో అలాగూ మనల్ని కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు కలిగించి కొన్నిసార్లు ప్రాణం పోతుందేమన్నటువంటి ఆందోళనకర పరిస్థితులు కూడా వస్తాయి. అవన్నీ మేము ఎదుర్కొన్నాం. అయితే దేవుడు వాటిలో కూడా నమ్మకంగా ఉన్నారా లేదని పరీక్షిస్తాడు దేవుడు. ఆ నమ్మకంగా ఉన్న వాళ్ళే నమ్మకమైన వారు. హల్లెలూయా. పరిశుద్ధ పోరాటం అనే పుస్తకం నా దగ్గర ఉందండి, నా సెల్ఫ్లో. చెప్పాను కదా, నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది, చాలా గొప్ప దైవజనుల పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. జాన్ బన్యన్ గారు రచించిన ఒక పుస్తకము, నాకు అత్యంత ప్రియమైన ప్రాణమైన పుస్తకము పరిశుద్ధ పోరాటం. అందులో ఒక సంఘటన ఆయన రాసింది ఏమంటే, ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి రక్షణ పొందడం ద్వారా
మరి పాపం నుంచి విడిపించబడి, సాతాను శోధన నుంచి విడిపించబడి, దురాత్మల శోధన నుంచి విడిపించబడి ప్రభు బిడ్డలుగా జీవిస్తుంటారు. అయితే ఆయన చెప్పిన ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు ఏమంటే, ఏ వ్యక్తినైతే దురాత్మలు వదిలిపెట్టి వెళ్ళిపోయాయో, దయచేసి శ్రద్ధ వినండి, మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు దురాత్మలు ఏం చేస్తాయి? మనల్ని వదిలిపెట్టిపోతాయి. వదిలిపెట్టి వెళ్ళిపోయిన దురాత్మలు అవి మరలా లోపల రావడానికి ప్రయత్నం చేస్తాయంట అవి. అయితే అనేక దురాత్మలు అనేక రకాల ప్రణాళికలు రచించి మళ్ళా వస్తున్నాయి. కానీ 3 రకాల దురాత్మలు పేర్లు మార్చుకొని క్రైస్తవులు మళ్ళీ ప్రవేశించినాయంట. మొదటి దురాత్మ పేరు కోపము. ఏంటి చెప్పండి? కోపం అనే దురాత్మ. ఇప్పుడు మీ అందరూ కోపం ఉండదు, ఒకప్పుడు ఉండొచ్చు కదా. ఇప్పుడు మీకు ఎవరికైనా కోపం ఉందంటే ఎవరు కూడా ఒప్పరు. లేదు పాస్టర్ గారు మీరేంటి అలా తప్పు చెప్తున్నారు, నా కోపం ఉందా? అసలు లేదంటారు. అయితే ఆ కోపం అనే దురాత్మ పేరు మార్చుకొని వచ్చిందంటే లోపలికి. ఏ పేరు తెలుసా? మంచి పని కొరకైన రోషము. ఏ పేరు చెప్పండి? కొట్లాడేటప్పుడు, ఘర్షణ జరిగేటప్పుడు, ఎందుకమ్మా మీరు అట్లా కొట్లాడుతున్నారంటే, నేను తప్పు చేయలేదండి, నేను తప్పు చేస్తే కదా మౌనంగా ఉండాల్సింది, మంచి గురించి మాట్లాడితే తప్పేముంది అంటున్నారు. మంచి పని కొరకైన రోషం అనేది కూడా అదొక దురాత్మ. కోపం అనే దురాత్మ మంచి పని కొరకైన రోషం అనే పేరు మార్చుకొని క్రైస్తవులు ఈరోజు పనిచేస్తుంది. రెండవ దురాత్మ పేరేందో తెలుసా? ఇది చాలా వెరైటీ దయ్యం. ఇది మీకు దురాత్మల గురించి బాగా వివరంగా తెలవాలంటే కారు చీకట్లు కాంతిరేఖ పుస్తకం చదవండి. ఇప్పుడున్న స్వస్థత ప్రార్థనలకి దైవజనురాలు డోరిని ఇరుని అమ్మ రాసిన స్వస్థతలకి వ్యత్యాసం ఏందో మీరే తెలుసుకుంటారు. నేను వివరించడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. రెండవ దురాత్మ పేరేమంటే లోభము, అంటే పిసినితనము. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం రాయబడింది, లోబులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. పిసినితనము ఉన్న వాళ్ళు, ఒక మాట చెప్తున్నా, ఎవరికైనా కోపం వస్తే క్షమించాలి. నాకు చాలా కొన్ని కఠినంగా కూడా చెప్తుంటా కొన్నిసార్లు. ఏంటో తెలుసా? రక్షణ పొందకముందు త్రాగుబోతులు, రక్షణ పొందిన తర్వాత తిండిపోతులు. అర్థమైందా కాలేదా? ఎస్ సార్? రక్షణ పొందకముందు త్రాగుబోతులు, రక్షణ పొందిన తర్వాత తిండిపోతులు. రక్షణ పొందకముందు వారానికి నువ్వు పెట్టే ఖర్చు 10,000 అయితే ఒక్క ఆదివారం నువ్వు మందిరంలో కానుక ఎంతోనో ఒకసారి ఆలోచన చేయండి. వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక త్రాగుబోతు రక్షణ పొందకముందు వారానికి ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకోండి, ఉదాహరణకు తక్కువనే చెప్తా, 1000 అనుకోండి. ఆదివారం రక్షణ పొందిన తర్వాత కానుక ఇవ్వాలంటే చెప్పండి. చాలామంది రక్షణ పొందకముందున్న ఆ స్థితి నుంచి దేవుడు విడిపించినప్పుడు రక్షణ పొందిన తర్వాత సమృద్ధిగా దేవుని సేవ ఖర్చు పెట్టాలి. మా పరిచర్లో పేద పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవడము, విధవరాలను జ్ఞాపకం చేసుకోవడం మా పరిచర్లో ఒక భాగం. మాకున్నది కొంచెమే. మా పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి మాకే డబ్బులు సరిపోక మేమే ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళను పెంచడం జరిగింది. అయితే ప్రభు ఇచ్చిన డబ్బును మా కొరకే వాడుకొనక, ఎందుకంటే ఒక్క పూట కూడా ఆహారం దొరకక సంవత్సరం పాటు సేవ చేసిన రోజులు ఉన్నాయండి. నేను సత్యమే చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా. సేవకి వెళ్ళిన కొత్తలో ఒక్క పూట కూడా సరైన ఆహారం మాకు దొరకని రోజులు, సంవత్సరం రోజులు మేము బాధపడ్డామండి. తర్వాత దేవుడు క్రమంగా ఆశ్రయించడం జరిగింది. అయితే ఈరోజు మేము ఆ పేదరికాన్ని మర్చిపోలేము. పేదరికంలో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అయితే ఇంకొక సాతాను పేరేం తెలుసా? ఇంకొక వెరైటీ పేరేం తెలుసా? కామము. ఈ దురాత్మ మార్చుకున్న పేరేం తెలుసా? నవ్వులాట. నవ్వులాట అంటే మీకు అర్థం కావచ్చు, బైబిల్ భాషలో చెప్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం రాయబడింది, సరస్వక్తులు పరిశుద్ధులకు తగవు. నవ్వడం తప్పు కాదు,
నవ్వులాట తప్పు. నవ్వడం తప్పు కాదు, నవ్వులాట తప్పు, సరస్సోక్తులు తప్పు. ఈ విధంగా దురాత్మలు పేర్లు మార్చుకొని ఒక వ్యక్తిలో పనిచేస్తున్నాయండి. నా అనుభవంలో నేను చెప్తున్నానండి, ఒక వ్యక్తిలో దురాత్మ పోయింది అంటే ఆ వ్యక్తిలో ఒక పాపం పోయి ఉంటేనే దురాత్మ పోయినట్టు నా అనుభవంలో నేను చెప్తున్నానండి. చాలామంది ఈరోజు సేవకులు స్వస్థతల గురించి చెప్పడానికి మరి నేను ఇష్టపడడం లేదు, కానీ నేను ప్రభు దగ్గర సంవత్సరం పాటు ప్రార్థన గదిలో కూర్చొని నేను నేర్చుకున్నానండి. నిజమైన సేవ ఏంటి, అసలు స్వస్థతలు అంటే ఏంటి, ఏ దురాత్మలు సేవకులు పనిచేస్తాయి, ఏ దురాత్మలు విశ్వాసులు పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి. ఒక సంవత్సరం పాటు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన గోపురం నేర్చుకున్నానండి. స్క్రీన్లు కట్టి సంవత్సరం పాటు లోపల కూర్చొని నేర్చుకున్నా. అదే హట్టు ఇప్పుడు గుడిసె ఇప్పుడు పెద్ద ప్రార్థన గోపురంగా కూడా కట్టబడింది. దేవుడు ఆ స్థలాన్ని ఆశీర్వదించినాడు. ఆ ప్రార్థనకి ప్రత్యేకించిన మా స్థలాన్ని దేవుడు దర్శించిన స్థలం కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిలో ఒక దురాత్మ పోయింది అంటే ఒక పాపం పోయి ఉండాలి ఖచ్చితంగా. పాపాలు పోకుండా దురాత్మ పోయిందని చెప్తే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని మీరు తెలుసుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. దేవుని నా స్తోత్రం కనుగాక. హల్లెలూయా. నేను తగ్గించి చెప్తున్నాను నా సందేశాన్ని. నమ్మకమైన వారు తండ్రిని సంతోషపరుస్తారు. ఎవరు చెప్పండి? నమ్మకమైన వారు తండ్రిని సంతోషపరుస్తారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన గనుక అరణ్యంలో సంహరించబడిరి. అరణ్యంలో దేవుని ఎడల వాళ్ళు నమ్మకముగా జీవించలేదు. దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించినాడు, ఎన్నో సూచకులు జరిగించినారు. అవన్నీ కూడా వాళ్ళు సంతోషంగా అనుభవించారు, కానీ అయితే దేవుని ఎడల వారు నమ్మకత్వంగా జీవించలేకపోయినారు. అయితే వారిలో అవిధేయత ఉంది. దేవుని అద్భుతాలు అనుభవిస్తున్నారు, వాళ్ళలో అవిధేయత ఉన్నదా లేదా? అవిధేయత ఉంది. అవిధేయత ఉన్నప్పటికీ అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు చేయలేదా? అద్భుతాలు చేస్తున్నాడు చేయలేదా? క్రైస్తవ జీవితం అంతా కూడా అద్భుతాలు ఆటంకాలతోనే ఉంటుందండి. ఎప్పుడైనా కూడా క్రైస్తవ జీవితం అంతా కూడా అద్భుతాలు ఉంటుంది, ఆటంకాలు ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అడుగడుగునా దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, కానీ అడుగడుగున వాళ్ళు అవిధేయత చూపిస్తూనే ఉన్నారు. అయితే వారి అవిధేయతను బట్టి దేవుడు అద్భుతాలు చేయలేదా? చెప్పండి. వారి అవిధేయతను బట్టి దేవుడు అద్భుతాలు చేయడం ఆపేశాడా? చేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు చూసినట్లయితే, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభా ప్రభా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎరుగను అన్నాడా ప్రభు? చెప్పండి, అన్నాడా? చెప్పండి. అప్పుడు నేను మిమ్మును ఎరుగను అన్నాడా? అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎన్నడూను ఎరుగను అన్నాడు. ప్రభు నామములో అద్భుతాలు వాళ్ళు జరిగించారు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అన్నాడు. ఎందుకు చెప్పండి? వారిలో ఉన్న అక్రమమైన జీవితం. రాజైన సౌలు జీవితంలో కూడా మరి ఆయన రాజుగా అభిషేకించబడి తొలి దినాల్లోనే అవిధేయత చూపించాడు, కానీ 40 సంవత్సరాలు రాజుగా ఆయన పరిపాలన చేయడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏమంటే, ఒక వ్యక్తి దేవుని సేవలో గొప్పగా వాడబడినా లేకుంటే గొప్ప అద్భుతాలు జరిగినా ఆ వ్యక్తి నమ్మకస్తుడిగా ఉన్నందుకు ఇలాంటి అద్భుత పరిచయం జరుగుతుందని అనుకోవద్దు. అర్థమవుతుందా? అద్భుతాలు జరిగినంత మాత్రాన, గొప్పగా వాడబడినంత మాత్రాన నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి ఇలా జరిగిందని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే కొందరు అక్రమమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు అద్భుతాలు చేయడం ఆపలేదండి. రాజైన సౌలును ఆయన అవిధేయతను బట్టి వెంటనే తీసేయలేదండి. 40 సంవత్సరాలు ఆయన రాజుగా పరిపాలించడం జరిగింది. ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను.
దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని బట్టి ఆనందించాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితం బట్టి ప్రభు ఆనందపడలేదు. రాజున సౌలు జీవితం బట్టి కూడా దేవుడు ఆనందపడలేదు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితమును బట్టి తండ్రి అయిన దేవుడు ఆనందపడ్డాడు. ఏ విధంగా ఆనందపడ్డాడు చెప్పండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చదివినట్లయితే, యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్న ఒక శబ్దము ఆకాశంలో నుండి వచ్చెను. దేవునామ స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభు బాప్తిస్మము పొందిన తర్వాత తండ్రి అయిన దేవుడు బహిరంగంగా పలికిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఎందుకు తండ్రి అయిన దేవుడు ఈ మాట పలికాడు? ఈయన నా ప్రియ కుమారుడు ఎందుకు పలికాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యోర్దాను నదిలో బాప్తిజం పొందినందుక చెప్పండి. యేసు ప్రభు వారు ఆ నీటిలో బాప్తిజం పొందినందుకు చెప్పాడా? సత్యమే కావచ్చు, కానీ అది ప్రాముఖ్యమైనది కాదు. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన కారణం ఉంది. మరి సాధారణంగా మనం అనుకుంటాం, ఆయన నీటిలో బాప్తిజం పొందినందుకు తండ్రి దేవుడు ఇలాగ సాక్ష్యం ఇచ్చాడని సాధారణంగా చాలా తలస్తుంటారు. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం అక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు 30 సంవత్సరముల వయసులో, ఆ ప్రాయంలో యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. యేసుకు 30 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఆయనను గురించి, ఏ వయసు ఉన్నప్పుడు? 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయనను గురించి పరలోకపు తండ్రి బహిరంగంగా పలికిన మాటలు. అప్పటికి యేసు ప్రభు ఒక అద్భుతమైన చేశాడా చెప్పండి? ఒక ప్రసంగమైనా చేశాడా? అర్థమవుతుందని చెప్పేది మీకు. యేసు ప్రభు బాప్తిజం పొందినప్పటికీ తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, నాకు ఇష్టం ఎక్కువ మాట అని. అప్పటికి యేసు ప్రభు ఏమైనా ఒక అద్భుతం చేశాడా? ఒక ప్రసంగం ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. కేవలం ఎక్కడున్నాడు చెప్పండి? తన ఇంటిలో మాత్రమే ఉన్నాడు. ఎక్కడ? యేసు తన 30 సంవత్సరముల నిశ్శబ్ద జీవితంలో ఆయన జీవించిన జీవిత విధానము ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు ఆయన జీవితంలో జీవించిన 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల మధ్యలో జీవించిన విధానము ప్రాముఖ్యమైంది. అందును బట్టి పరలోకమందున్న తండ్రి కుమారుడు యేసుక్రీస్తుల గురించి, ఈయన నాకు ఇష్టమైన ప్రేమైన కుమారుడు సాక్ష్యం ఇవ్వగలిగినాడు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితం ప్రాముఖ్యమైంది. నేను మా గోవిందపల్లిలో సేవలో నేను నేర్చుకున్నా. ప్రభు దగ్గర నేను వాగ్దానం చేసిన, ప్రభు నాకు అద్భుతాలు పరిచయం ముఖ్యం కాదు, నాలో క్రీస్తును చూడాలి లోకం. నా జీవితం క్రీస్తులాగా మారిపోవాలి. మంచి జీవితం నేను జీవించాలా, క్రీస్తులాగా నేను జీవించాలా. ప్రభు నేను కోరుతున్న కోరిక ఇది అని ప్రభు దగ్గర అడిగినండి నేను. హల్లెలూయా. 30 సంవత్సరాలు జీవించిన జీవిత విధానమును బట్టి మాత్రమే తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు గురించి ఆ మాట తెలియజెప్పగలిగినాడు. ఎందుకంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, యేసు ప్రభు తన ఇంటిలో తన ఇంటి వారి ఎడల నమ్మకంగా ఉన్నాడు. ఎలాగ నమ్మకంగా ఉన్నాడు? మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. యేసు ప్రభుకి గృహములో, ఇంటిలో సహోదరులు ఎంతమంది చెప్పండి? 4 సహోదరులు ఉన్నారు, ఇంకా సహోదరులు ఉన్నారు. సాధారణంగా ఒక కుటుంబంలో 2 లేక 3 ఉన్నారనుకోండి, సమస్యలు ఉంటాయా ఉండవా చెప్పండి? తల్లిదండ్రులు ఒక్క కుమారుడు ఉన్న ఒక కూతురున్న కూడా సమస్యలు ఉంటాయండి. యేసు ప్రభు ఉన్న ఆ గృహంలో, ఆ ఇంటిలో
యేసు ప్రభుతో పాటుగా 4 సహోదరులు ఉన్నారు, ఇంకా సహోదరులు ఉన్నారు. వారు యేసును రక్షకునిగా అంగీకరించలేదు, నమ్మలేదు. అలాంటి వారి మధ్యలో ఆయన తన సాక్ష్యాన్ని, తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. అవునా కాదా చెప్పండి? ఈరోజు చాలామంది మా కుటుంబంలో పరిస్థితులు బాగలేదండి, మా వాళ్ళు మారలేదు, మా కుటుంబస్తులు మారలేదు, మేము మంచిగా ఉండాలంటే అది మాకు కష్టమవుతుంది, మా చేత కావడం లేదంటారు. యేసు ప్రభు అది సాధ్యమని ఆయన జీవితం జీవించి చూపించాడండి మనకు. హల్లెలూయా! అందరూ గట్టిగా చప్పటి కొట్టి స్తోత్రం చెల్లించుకుందాం. ఇంకొక కారణం ఏమంటే, యేసు ప్రభు పని ఏమి చెప్పండి? తల్లిదండ్రుల పని ఏమి చెప్పండి? వడ్రంగి పని. వడ్లవాణి కుమారుడని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాబడింది. అనగా చెక్క పని. వంకరగా ఉన్న చెక్కలను, సరిగా లేని చెక్కలను వాటిని సరిచేసి, వాటిని బాగు చేసి ఒక మంచి చక్కని బల్లలు, చక్కని కుర్చీలు తయారు చేసి వాటిని అమ్మి ఉండవచ్చు, ఇతరులకు మరి వాటిని పంచి ఉండవచ్చు, అమ్మి ఉండవచ్చు. రెండోది నేను చెప్పేది అంటే, ఆయన పనిలో, ఆయన ఉద్యోగంలో లేకుండా ఆయన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ కూడా అబద్ధం ఆడలేదు, ఎక్కడ కూడా మోసము చేయలేదు. ఒకటి, తన కుటుంబంలో ఇంటి వారి మధ్యలో సాక్ష్యాన్ని, జీవితాన్ని కాపాడుకున్నాడు. రెండవది, తనకివ్వబడిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. తనకివ్వబడిన వ్యాపారంలో, పనిలో నమ్మకంగా ఉన్నాడు. అనగా బయట జీవితంలో, లోపట గృహంలో నమ్మకంగా ఉన్నాడు, బయట సమాజంలో కూడా నమ్మకం ఉన్నాడు. మన సాక్ష్యము మందిరంలో మాత్రమే కాదు, మన సాక్ష్యం మందిరంలో మాత్రమే కాదు, బయట కూడా మంచి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. బయట వారితో మనం మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఈరోజు లోపట మరి మంచి సాక్ష్యాలు చెప్పడం చాలా తేలిక, కానీ బయట ప్రజలతో మంచి సాక్ష్యం పొందడం అంత ఈజీ కాదండి. యేసు ప్రభు మనల్ని పిలిచాడు సాక్షులుగా జీవించడానికి. హల్లెలూయా! సాక్షులుగా జీవించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. మంచి సాక్ష్య జీవితం అవసరం అండి. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆయనతో ఉన్నవారు నమ్మకస్తులు, వారు మాత్రమే జయము పొందుతారు. ఆయనతో ఉండడం మనం నేర్చుకోవాలి, ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. మా చర్చిలో తెల్లవారుజామున స్తుతి కూడిక 4:30 నుంచి 5:30 వరకు స్తుతి కూడిక ఉంటుందండి. నేను యథార్థంగా చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ప్రతిరోజు స్తుతి కూడికలో మా సంఘస్థుల గురించి, సేవకుల గురించి ప్రార్థన చేసే సమయంలో ప్రారంభంలోనే మొట్టమొదటి ప్రార్థన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ గురించి, మరి అమ్మగారి ఆరోగ్యం గురించి, అయ్యగారు చర్యనయ్య గారి గురించి, మరి వాళ్ళ పిల్లల, వాళ్ళ కుటుంబాల గురించి ప్రతిరోజు మరవకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన ప్రారంభించినప్పుడు, అంటే అంశాలు ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ప్రార్థన యూపీఎఫ్ పరిచర్య గురించే. హల్లెలూయా! ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరొకసారి దేవుడు మా పట్ల చూపిన గొప్ప కనికరం బట్టి, ప్రేమను బట్టి వందనాలు. దైవజనులు, మరి ఆత్మీయ తండ్రి గారు మాథ్యూస్ గారు, ఆయన కుమారుడని చెప్పుకోవడానికి నేను సగౌరవంగా, గొప్పగా, ఘనంగా చెప్తున్నాను. ఆయన శిష్యుడిగా నన్ను చూసి ఉండొచ్చు, కానీ నా అనుభవంలో నేను ఆయన ప్రేమను అనుభవించింది, ఆయన కుమారుడిగా నన్ను చూసినాడు. హల్లెలూయా! ఆ ప్రేమ, ఆ ఆశీర్వాదాలే ఈరోజు గోవిందపల్లిలో మమ్మల్ని సేవకు నిలబెట్టింది. అంత మాత్రం కాదు, మేము ఇప్పుడు అక్కడ ఉన్నప్పటికీ దైవజనులు మరి అమ్మగారు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. వచ్చినప్పుడల్లా ఆర్థిక సహాయం చేస్తున్నారు, వస్త్రాలు సహాయం చేస్తున్నారు, ఇంకా అనేక విధాలకు తోడ్పడుతున్నారు. మా కుమార్తె వివాహంకి మరి ఘనమైన కానుక కూడా పంపించినారు. మరి ఇంకా మా పిల్లల వివాహం కూడా ఘనంగా జరిగింది. నా వివాహానికి దైవజనులు మాథ్యూస్ పాస్టర్ గారు ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఒక కేరళ
సిస్టర్స్ మరి ఒక వ్యాన్ ఏర్పాటు చేస్తున్నారు, మాకు సపరేట్గా ఒక కారు ఏర్పాటు చేస్తున్నారు మా ఇద్దరికే. మరి డానియల్ సార్ జేకబ్ సార్ గారు డ్రైవింగ్ చేశారు. మరి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని మీకు ఆశ ఉండొచ్చు. పెంటెకోస్టల్ చర్చ్ గోవిందపల్లి అని యూట్యూబ్లో మీరు కొట్టినప్పుడు యేసుతో మా ప్రయాణం అని ఒకటి ఉంటుంది, అవర్ జర్నీ విత్ జీసస్ అని ఇంకొకటి ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఈ రెండు చూస్తే మా గురించి ఇంకొన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. పెంటెకోస్టల్ చర్చ్ గోవిందపల్లి. అయితే ఆ వివాహానికి 15 మంది పాస్టర్లు వచ్చి ఆశ్చర్యపోయినా, అయ్యో ఏంటి నేనేంటి గోవిందపల్లి నుంచి ఇక్కడ రావడం ఏంటి, ఒక యాకోబు కదా మామగారి ఊరికి ఎట్లా వెళ్ళాడో, గోవిందపల్లి నుంచి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో మరి బస్ స్టాండ్లో దిగి రామనగర్కి వచ్చినప్పుడు మరి అడ్రస్ కనుక్కొని వచ్చినప్పుడు మాథ్యూస్ పాస్టర్ గారు మరి ఇంటి బయట ఉన్నారు. అయ్యగారు ఇక్కడ నేను పాస్టర్ గారి దగ్గరకు వచ్చినాను, మాథ్యూస్ అయ్య గారి దగ్గర వచ్చినా అంటే నేనే అని ఆయన సొంత తండ్రిలాగానే నా భుజం మీద చేసి లోపలికి తీసుకుని వెళ్తూనే ఉన్నారు. అరే ఏంటి ఈ ప్రేమ అసలు! నేను సత్యం చెప్తున్నానండి, ఇక్కడ ఉన్న 4 సంవత్సరాలు కూడా తండ్రి కన్నా నా సొంత తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించి ఎక్కువనే చూసినాడు ఆయన. హల్లెలూయా. నా పెద్ద కుమార్తె పెళ్ళి ఇంకా ఘనంగా జరగాలనుకున్నా. దేశ విదేశాల నుంచి కూడా వచ్చినారండి. హల్లెలూయా. మరి నేను సంతోషపడుతున్నాను. నా పెద్ద అల్లుడు ఇక్కడ యాప్రాల్లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్. మా అల్లుడి తల్లిదండ్రులు ఎస్ఆర్ నగర్లో మరి లూథరన్ చర్చి పాస్టర్ గారు, మరి సామ్యుయల్ ప్రదీప్ గారు, అమ్మగారు కూడా తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి మా అల్లుడు చెప్పినాడు, మరి ఆల్రెడీ పేరు చక్కగా జరుగుతుంది మామగారు, మీరు కూడా వెళ్ళండి. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం అక్కడ. మీ గురించి పాస్టర్స్ సెమినార్లు కూడా అక్కడక్కడ అమ్మగారు చెప్పినారు, నేను కూడా అక్కడ అని కూడా ఆయన తెలియజేస్తున్నారు. మరి నిజంగా మా పెద్ద అల్లుడు సేవకుడు, 2 ఆయన వ్యాపారం చేస్తున్నారు. మరి మా కుమారుడు, మరి మా యొక్క కోడలు కూడా మరి వాళ్ళు కూడా ప్రభువులను వాళ్ళు కూడా ఒక ఉద్యోగస్తులు వాళ్ళు కూడా ఉంటున్నారు. 2 కుమార్తెలు CHO అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు. అంతా చదివించడానికి శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదండి. దేవుని యొక్క కృప ఆశీర్వాదమే. ఈరోజు వాళ్ళు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో మరి ఉన్నారంటే మరి దేవుడు ఇచ్చిన కృప. ఇప్పుడు మేము అక్కడ ఉన్నప్పటికీ మాథ్యూస్ పాస్టర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఏ ప్రేమ చూపించారో అదే ప్రేమ తక్కువ లేకుండా ఇంకా ఎక్కువ చూపిస్తున్నారు. మరి మన దైవజనురాలు మరి జాయిచిన అమ్మగారిని బట్టి మరి దేవుని స్తుతిస్తూ వారికి మా నిన్ను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా.